సో టుడే డిస్కస్ చేసుకోబోయే టాపిక్ క్యూ. వాట్ ఈస్ క్యూ? క్యూ ఆపరేషన్స్ యూజింగ్ అరే విత్ అండ్ ఎగ్జాంపుల్. సో క్యూ రిప్రజెంటేషన్ వచ్చేసి యూజింగ్ అరే చేయొచ్చు, యూజింగ్ లింక్ లిస్ట్. స్టాక్లో కూడా యూజింగ్ అరే చేసాము, స్టాక్ యూజింగ్ లింక్ లిస్ట్ చేసాము. సో నౌ ఎక్స్ప్లెయిన్ క్యూ ఆపరేషన్స్ యూజింగ్ అరేస్ విత్ యాన్ ఎగ్జాంపుల్. సో క్యూ ఆపరేషన్స్ అంటే నార్మల్గా మనకి ఏమేమి వస్తాయి? ఎన్క్యూ అండ్ డీక్యూ. ఓకే, సో ఇంకా ఇక్కడ మనకి పీక్ ఆపరేషన్ అని, డిస్ప్లే ఆపరేషను, సో ఇవన్నీ ఈజ్ఫుల్, ఈజ్ ఎంటీ, ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా. బట్ మనం రేర్గా యూస్ చేసేది ఏంటంటే, ఎక్కువగా యూస్ చేసేది వచ్చేసి ఎన్క్యూ అండ్ డిక్యూ ఆపరేషన్స్. సో ఇప్పుడు మనం క్యూ యొక్క డెఫినేషను, దాని యొక్క రిప్రజెంటేషన్ ఎలా చేస్తున్నాము, అలానే ఆపరేషన్స్ విత్ యాన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో నా Q is a linear data structure that follows first in first out. సో ఫస్ట్ ఇన్సర్ట్ అయింది, ఫస్ట్ రిమూవ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ దిస్ ఇస్ ద వన్ టెంపుల్ అనుకున్నాం, ఇది ఒక బ్యాంక్ అనుకున్నాం. ఓకేనా, సో ఈ బ్యాంక్ దగ్గరికి కస్టమర్స్ వస్తారు. ఓకే, ఇక్కడ ఒక 1 పర్సన్, ఇక్కడ ఒక 1 పర్సన్. సో క్యూలో నెక్స్ట్ ఎవరు యాడ్ అవుతారు? లాస్ట్లో యాడ్ అవుతారు. మళ్ళీ క్యూ ఫార్మేషన్. ఓకే, సో బ్యాంక్ దగ్గర టోకెన్స్ తీసుకునేటప్పుడు పర్సన్స్, మళ్ళీ నెక్స్ట్ పర్సన్ ఎక్కడ రీచ్ అవుతారు? ఓకేనా. సో ఇప్పుడు టికెట్ కౌంటర్ వాళ్ళు, బ్యాంక్లో టికెట్ మేనేజరు టికెట్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? ఎవరైతే ఫస్ట్ ఇన్సర్ట్ అవుతారో వాళ్ళకి ఇచ్చిన వెంటనే నెక్స్ట్ వీళ్ళు క్విట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? సెకండ్ పర్సన్ ఫ్రంట్కి వచ్చేస్తారు. ఓకేనా, సో నెక్స్ట్ థర్డ్ పర్సన్. సో ఇన్సర్షన్ అయ్యేదేమో రేర్లో ఇన్సర్షన్ అవుతుంది, ఇన్సర్ట్ అయ్యేదాన్ని రేర్ అంటాము. ఓకే, సో డిలీట్ అయ్యేది ఎక్కడంటే ఫ్రంట్ అంటాము. ఎన్క్యూ అనొచ్చు, డీక్యూ కూడా అనొచ్చు. డీక్యూ ఎక్కడ? డిలీట్ అయ్యేది దగ్గర. డిలీట్ అయ్యేది ఎక్కడ మనకి? ఫ్రంట్. సో ఫ్రంట్లో డిలీట్ అవుతుంది కాబట్టి డీక్యూ. రేర్లో ఇన్సర్ట్ అవుతుంది కాబట్టి ఎన్క్యూ. ఓకే, సో దిస్ ఇస్ ది క్యూ రిప్రజెంటేషన్ అంటే ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మనకి. అలానే సో స్టాక్లో మనకి ఇనీషియల్ ఎంటీ అంటే ఏం చెప్పుకున్నాము? టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అని కదా. అలానే క్యూ కూడా ఎంటీ కావాలంటే, అంటే క్యూ అనేది ఎంటీ అని చెప్పడానికి ఫ్రంట్ -1 ఉండాలి, రేర్ -1. సో రేర్ రాసినా రాయకపోయినా ఖచ్చితంగా ఫ్రంట్ వాల్యూ -1 అనేది ఉంటే ఖచ్చితంగా ఆ ఎలిమెంట్స్ క్యూలో లేవు అని అర్థం. క్యూలో ఎలిమెంట్స్ ఏమీ లేవు అని అర్థం, ఫ్రంట్ అనేది -1 అని ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సో క్యూ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఇట్ ఫాలోస్ స్విచ్ మెథడ్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఫస్ట్ ఇన్సర్ట్ అయిన వాళ్ళు ఫస్ట్ రిమూవ్ అయిపోతారు. ఇన్సర్షన్ ఎక్కడ జరుగుతుంది మనకి? రేర్లో అని చెప్పాను కదా. ఇన్సర్షన్ ఈజ్ డన్ ఎట్ ది రేర్, డిలీషన్ ఈజ్ డన్ ఎట్ ది ఫ్రంట్. సో ఇక్కడ నేను ఒక పిక్చర్ ఇచ్చాను చూడండి, అరే రిప్రజెంటేషను. మనకి అరేలో 0 నుంచి ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది, 0 నుంచి 5 వరకు. లాస్ట్ ఎలిమెంట్ ఏది ఇన్సర్ట్ చేశాను? 36. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఎన్క్యూ 45 ఎలిమెంట్ ఇచ్చాను. ఇక్కడ ఎన్క్యూ మీన్స్ ఇన్సర్షన్ ఎలిమెంట్. సో ఎన్క్యూ ఎక్కడ యాడ్ అవుతుంది? ఎలిమెంట్ క్యూలో. రేర్లోనా ఫ్రంట్లోనా? రేర్లో యాడ్ అవుతుంది. సో రేర్లో, సో ఆల్రెడీ ఇక్కడ ఏముంది? 5 ఉంది. సో రేర్ +1 చేయండి. రేర్ +1 అంటే రేర్ ఇక్కడ ఉంది. రేర్ +1 అంటే 5 + 1 6. సో రేర్ అనేది ఎక్కడికి మూవ్ అవుతుంది? ఇక్కడికి మూవ్ అవుతుంది. సో రేర్లో మనము 45ని యాడ్ చేసాం. ఇప్పుడు డీక్యూ అన్న ఎలిమెంట్ ఇవ్వలేదు. ఇన్సర్ట్ అంటే ఖచ్చితంగా మనం ఏదైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ని ఇక్కడ ఇన్సర్ట్ చేయాలి. డీక్యూకి ఎలిమెంట్ అవసరం లేదు, ఎందుకంటే ఫ్రంట్ ఏది ఉంటే అదే డిలీట్ అయిపోతుంది. సో ఫ్రంట్ ఇప్పుడు ఎక్కడుంది? 0 దగ్గర ఉంది. ఓకే, సో 0ని మనం ఇప్పుడు డిలీట్ చేసాం 12. సో ఇప్పుడు ఫ్రంట్ ఎక్కడికి మూవ్ అవుతుంది? 1కి మూవ్ అవుతుంది. సో ఫ్రంట్ +1, ఫ్రంట్ని ఒకటి ఇంక్రిమెంట్ చేయాలి. రేర్ని యాడ్ చేయాలంటే రేర్ని ఒకటి ఇంక్రిమెంట్ చేయాలి. ఫ్రంట్ని డిలీట్ చేయాలంటే ఫ్రంట్ని ఒక నెంబరు యాడ్ చేస్తే ఫ్రంట్ అనేది నెక్స్ట్ నెంబర్కి ప్రొసీడ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇనీషియల్ కండిషన్స్ ఇందాక చెప్పాను. స్టాక్లో అయితే ఏం తీసుకున్నాము? టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 ఎంటీ. బట్ ఇక్కడ ఏం తీసుకోవాలి? ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1, రేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, సో ఇట్లా అంటే క్యూ అనేది ఎంటీగా ఉంది అని అర్థం. సో ఇప్పుడు మన క్వశ్చన్లో ఇంకా ఏమడిగారు?
ఆపరేషన్స్ అడిగారు. ఓకే, సో ఇప్పుడు ఆపరేషన్స్ అంటే ఎన్క్యూ ఆపరేషను, డిక్యూ ఆపరేషన్ గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. చెక్ ఇఫ్ క్యూ ఈజ్ ఫుల్. సో క్యూ అనేది ఫుల్గా ఉంటే రేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ -1కి ఈక్వల్ అయితే, సో చెక్ ఇఫ్ క్యూ ఈజ్ ఫుల్ అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే రేర్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1. సో ఇప్పుడు రేర్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1. ఇప్పుడు ఇక్కడ రేర్ ఎక్కడ ఉంది? 5 దగ్గర ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి డయాగ్రాము. ఇప్పుడు ఇక్కడ రేర్ ఎక్కడ ఉంది? 5 దగ్గర ఉంది. సో 5 దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు రేర్ ప్లేస్లో 5 ఇన్సర్ట్ చేసా. ఓకే, సో నెక్స్ట్ ఏంది? దీని యొక్క సైజ్ ఎంత? 9 అంటే 10 కదా సైజు. 0 to 9 తీసుకున్నారు కాబట్టి సైజ్ ఎంత? 10 -1. సో 5 ఈజ్ ఈక్వల్ టు 9. ఈక్వల్ కాదు. ఒకవేళ రేర్ అనేది 9 దగ్గర ఉందనుకోండి, 9 ఈజ్ ఈక్వల్ టు 10 -1. 9 ఈజ్ ఈక్వల్ టు 9. సో అప్పుడు ఏమని వస్తుంది మనకి? క్యూ ఈజ్ ఫుల్ అని వస్తుంది. ఓకేనా, సో అలానే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ -1 అయినా సేమ్ అదే రాయొచ్చు. చూడండి, సో చెక్ ఇఫ్ క్యూ ఈజ్ ఫుల్, లేకపోతే ఇట్లా రాయండి. రేర్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1 అయితే, రేర్ వాల్యూ సైజ్ -1 అయితే క్యూ అనేది ఫుల్ అయినట్టు. ఓకేనా, సో ఈ రేరు 9 ఈజ్ ఈక్వల్ టు 9 అయితే క్యూ అనేది ఫుల్ అయినట్టు. ఫుల్ అయితే ఏమొస్తుంది? మనం ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్ యూస్ చేసాం. సో వాట్ ఈజ్ ఇఫ్? ఇఫ్ ఇట్ ఈస్ కండిషన్ ట్రూ, ఇఫ్లో మనం ఏ కండిషన్ అయితే, ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ అయితే రాస్తామో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఎగ్జిక్యూట్ కాకపోతే ఆటోమేటిక్గా ఎల్స్కి వస్తుంది. అందుకే మనం ఎల్స్లో కండిషన్ రాయము. సో ఒకవేళ ఇఫ్ సైజ్ అనేది ఫుల్ అయిపోతే క్యూలో ఏమైనా డిస్ప్లే అవుతుంది? ప్రింట్ క్యూ ఈజ్ ఫుల్. క్యూ అనేది ఫుల్ అని డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఎల్స్ కాకపోతే ఈ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది? ఫ్రంట్ వాల్యూ 0 ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ 0 అన్న అసలు ఏమీ లేవు. సో క్యూ ఈజ్ ఫుల్, ఫ్రంట్ 0లో ఉంది. ఇంక్రిమెంట్ రేర్. సో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫ్రంట్ అంటే ఏంది? డిలీట్ అవ్వడం. రేర్ అంటే ఇన్సర్ట్ అవ్వడం. ఓకేనా, సో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందని చెప్పాను? రేర్లో ఇన్సర్ట్ అవుతుంది. సో రేర్ ఎక్కడికి వెళ్తుంది? రేర్ +1. సో ఇప్పుడు రేర్ వాల్యూ ఇండెక్స్ ప్రకారం ఎక్కడ ఉంది? 6 ఉంది. ఓకేనా, సో నేను ఇప్పుడు 50 అనే ఎలిమెంట్ని ఇక్కడ అరేలో ఇన్సర్ట్ చేయాలి. సో అప్పుడు రేర్ ఈజ్ ఈక్వల్ టు రేర్ +1 అంటే రేర్ ఎంత? 6 +1 అంటే రేర్ ఎక్కడికి వెళ్తుంది? 7కి వెళ్తుంది. ఓకేనా, సో 7కి వెళ్ళి మనం ఇవ్వాలనుకున్న నెంబర్ ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద రేర్ +1. సో ఇన్సర్ట్ ఎలిమెంట్. సో రేర్ +1 అనగానే రేర్ అనేది 7కి వెళ్ళిపోయి, ఓకేనా, సో ఇన్సర్ట్ ఎలిమెంట్ క్యూ ఆఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. సో ఇప్పుడు క్యూ ఆఫ్ రేర్లో ఎంత ఉంది? ఇప్పుడు 7 ఉంది. సో క్యూ ఆఫ్ 7లో మనం ఇవ్వాలనుకున్న వాల్యూని ఇవ్వచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ద అల్గారిథం. చాలా ఈజీ, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్యూ అనేది ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఫుల్ అయితే క్యూ ఈజ్ ఫుల్ అని డిస్ప్లే అవుతుంది. ఒకవేళ కాకపోతే ఫస్ట్ వాల్యూ ఫ్రంట్ 0లోనే ఉంటుంది, ఏమీ డిలీట్ చేయట్లేదు మనం ఇక్కడ. నెక్స్ట్ రేర్లో వచ్చేసి రేర్ను ఇన్సర్ట్ చేయాలంటే రేర్లో చేస్తాము. సో క్యూ ఆఫ్ రేర్లో వాల్యూని మనం ఇన్సర్ట్ చేస్తాము. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఎన్క్యూ అల్గారిథం. సో నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఫస్ట్ ఇన్సర్ట్ ఎలిమెంట్స్ 10, 20, 30, 40, 50 అనే ఎలిమెంట్స్ ఇచ్చా. ఫస్ట్ స్టెప్ 1లో ఒక ఇనీషియల్ ఎంటీ తీసుకున్నాను. సో ఫ్రంట్ వాల్యూ ఇనీషియల్ ఎంటీ అంటే ఏమన్నా చెప్పాను ఇందాక? ఫ్రంట్ -1 ఉండాలి, రేర్ -1 ఉండాలి. సో రేర్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఫ్రంట్ -1 ఉంటే దట్ ఈస్ ద that becomes Q is empty. ఓకే, సో నెక్స్ట్ ఏం చేశాను? ఇన్సర్ట్ ఎలిమెంట్స్ 10 ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేద్దాం. సో ఇక్కడ 10 ఉంది. సో ఫస్ట్ ఇన్సర్ట్ 10. సో ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది? 0లో ఇన్సర్ట్ అవ్వాలి. 0లో ఇన్సర్ట్ అవ్వాలంటే ఫ్రంట్ ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి, రేర్ ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి. సో -1 +1 becomes 0. సో ఫ్రంట్ వాల్యూ ఎంత? 0. రేర్ వాల్యూ ఎంత? 0. ఓకే, సో ఫ్రంట్ ఒకే దగ్గర ఉంటుంది, రేరు ఒకే దగ్గర ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇన్సర్ట్ 20.
ఓకే. సో ఇప్పుడు ఇన్సర్ట్ 20 ఆల్రెడీ ఫ్రంట్ ఎక్కడ ఉంది, జీరోలో ఉంది. ఓకే, రేర్ ఎక్కడ ఉంది, జీరోలో ఉంది. ఫ్రంట్ మీన్స్ డిలీషన్ చేయడం, రేర్ మీన్స్ ఇన్సర్షన్ చేయడం. ఓకేనా. ఇప్పుడు ఇన్సర్షన్ చేయాలంటే ఎక్కడ చేస్తాము, ఫ్రంట్లోనా రేర్లోనా, రేర్లో మాత్రమే. కాబట్టి ఫ్రంట్ అనేది జీరోకి స్టిక్ ఆన్ అయిపోయి రేర్ అనేది ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. సో 0 + 1 మీన్స్ 1. సో రేర్ ఎక్కడికి మూవ్ అవుతుంది, 1కి మూవ్ అయ్యి ఆ క్యూ ఆఫ్ రేర్లో ఇందాక లాస్ట్ స్టెప్ చూపించాను కదా, క్యూ ఆఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ అని. సో క్యూ ఆఫ్ రేర్లో 20 స్టోర్ అవుతుంది. అలానే ఇన్సర్ట్ 30. సో ఇప్పుడు రేర్ వాల్యూ 1 ఉంది కాబట్టి రేర్ ఒకటి ఇంక్రిమెంట్ అయ్యి రేర్ 2కి వెళ్తుంది. అలానే రేర్ 3, రేర్ 4. ఓకే. సో ఫ్రంట్ 0 ఉంది, రేర్ 4 ఉంది. అన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసేసాము. నౌ క్యూ బికమ్స్ ఫుల్. సో అన్నీ ఫుల్ అయింది కదా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, క్యూ ఈజ్ ఫుల్ అని మెసేజ్ వస్తుంది. ఓకేనా. సో నౌ DQ ఆపరేషన్ చెక్ ఇఫ్ క్యూ ఈజ్ ఎంటీ. సో ఫస్ట్ అలానే ఇందాక ఏం చేసాం మనం, క్యూ అనేది ఫుల్గా ఉందా లేదా చెక్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నాము, క్యూ అనేది ఎంటీ. అసలు డిలీషన్ చేయాలి అంటే మనకి ఎలిమెంట్స్ ఉండాలి కదా. సో ఆ ఎలిమెంట్స్ లేకుండా మనం డిలీట్ చేయగలమా, డిలీట్ చేయలేము. ఒకవేళ సో చెక్ ఇఫ్ క్యూ ఈజ్ ఎంటీ. ఓకే. సో ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు -1 ఉంటే ఎంటీ అని చెప్పాను కదా. ఒకవేళ ఎంటీ అయితే ప్రింట్ క్యూ ఈజ్ ఎంటీ అని డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఎలిమెంట్స్ అనేవి ఉంటే ఎల్స్కి వచ్చి డిలీట్ ఎలిమెంట్ ఐటమ్ క్యూ ఆఫ్ ఫ్రంట్. సో క్యూ ఆఫ్ ఫ్రంట్ ఎక్కడుంది, ఇక్కడ ఫ్రంట్ ఇప్పుడు ఇదే తీసుకోండి. ఫ్రంట్ ఎక్కడుంది, దీనిలో జీరోలో ఉంది. ఓకేనా. సో క్యూ ఆఫ్ ఫ్రంట్ అంటే ఎంత, క్యూ ఆఫ్ 0. ఓకే. సో క్యూ ఆఫ్ 0లో ఉన్న ఎలిమెంట్ ఏంది, 10. సో 10 అనేది డిలీట్ అవుతుంది. అదే ఇచ్చాను చూడండి ఇక్కడ, డిలీట్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ని యాడ్ చేయాలి, ఐటమ్. ఏ ఐటము, క్యూ ఆఫ్ ఫ్రంట్లో ఉన్న ఐటమ్ని మనం డిలీట్ చేయాలి. సో ఇది డిలీట్ చేయగానే ఫ్రంట్ ఎక్కడికి వెళ్తుంది, ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. 0 + 1 ఎంత, 1. సో ఫ్రంట్ ఎక్కడికి మూవ్ అవుతుంది, ఫ్రంట్ గివ్స్ రైజ్ టు ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ +1. సో ఇఫ్ లాస్ట్ ఎలిమెంట్ డిలీటెడ్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రేర్. లాస్ట్ ఎలిమెంట్ డిలీట్ అవ్వగానే ఫ్రంట్ రేరు ఎక్కడికి వస్తుంది, ఈక్వల్గా వస్తుంది. ఫ్రంట్ రేరు ఈక్వల్గా ఉంటే దాని మీనింగ్ ఏంది, ఎంటీ అని అర్థం కదా. సో సెట్ ఫ్రంట్ ఈజ్ ఈక్వల్ టు రేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో ఫ్రంట్ రేరు మొత్తం డిలీట్ చేయగానే లాస్ట్లో మనకి ఎంటీ అని మెసేజ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ ఇనీషియల్ క్యూ ఇందాకలదే తీసుకున్నాను, రివర్స్లో చేద్దాం. ఫ్రంట్ ఎక్కడుంది, ఇక్కడ జీరోలో ఉంది, రేర్ 4లో ఉంది. ఇప్పుడు ఫ్రంట్లో ఉండేదాన్ని డిలీట్ చేయాలి, క్యూని డిలీట్ చేయాలంటే ఫ్రంట్ ఎక్కడుంది, జీరోలో ఉంది. ఇప్పుడు 10 అనే ఎలిమెంట్ డిలీట్ అయిపోతే ఫ్రంట్ ఎక్కడికి మూవ్ అవుతుంది, 0 + 1, 1కి మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఫ్రంట్ వాల్యూ ఇప్పుడు ఎక్కడుంది, 1లో ఉంది. ఇప్పుడు నేను డిలీట్ 20 అన్నా. 20ని డిలీట్ చేయాలంటే ఫ్రంట్ ఏమవ్వాలా, 1 + 1 2 అవ్వాలి. సో ఫ్రంట్ 2కి వెళ్ళగానే 20 అనేది డిలీట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రంట్ 3 అవ్వాలి. నెక్స్ట్ ఫ్రంట్ 4 అవ్వాలి. సో ఫ్రంట్ 4 రేరు 4లో ఉన్నాయి. సో 15 కూడా డిలీట్ చేసేసాము. సో నా క్యూ బికమ్స్ ఫ్రంట్ -1, రేర్ -1, క్యూ బికమ్స్ ఎంటీ. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ కండిషన్స్ ఇక్కడ మనం ఏమైనా తీసుకున్నాము, రేర్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1 అంటే కండిషన్ అనేది ఓవర్ఫ్లో కండిషన్. సో ఇక్కడ ఓవర్ఫ్లో అండర్ ఫ్లో ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఒక బాటిల్లో వాటర్ తీసుకున్నా, 2 లీటర్ బాటిల్స్లో 4 లీటర్స్ వాటర్ నింపగలనా, ఏమవుతాయి, ఓవర్ఫ్లో అయిపోతాయి కదా. సో మనం అలానే క్యూలో కూడా ఎలిమెంట్స్ సైజుకి మించి ఇన్సర్ట్ చేయలేము. సో ఓవర్ఫ్లో అయిపోతాయి. ఒకవేళ క్యూలో ఏమి ఎలిమెంట్స్ లేకపోతే అండర్ ఫ్లో అయిపోతాయి. ఓకే. డ్రాబ్యాక్స్ ఏంటంటే ఇక్కడ ఫిక్స్డ్ సైజ్ కెనాట్ చేంజ్ ఎట్ రన్ టైంలో మనం ఇక్కడ చేంజ్ చేయలేము. మెమరీ వేస్టేజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మెమరీ వేస్ట్ అయిపోయింది. 0 1 2 ఇవన్నీ డిలీట్ చేసాం, బట్ దాని మెమరీ అలానే ఉంది. దానిలో ఏమి ఎలిమెంట్స్ మనం ఇన్సర్ట్ చేయలే. మామూలుగా అది ఫ్రీ అయిపోతే ఈజీగా ఉంటుంది. సో ఆ ఫెసిలిటీ లేదు. ఫాల్స్ ఓవర్ఫ్లో ప్రాబ్లం. ఓకే, ఓవర్ఫ్లో అయిపోతుంది. ఫాల్స్ అయిపోతే సింపుల్ టు ఇంప్లిమెంట్, ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫాస్ట్ ఆపరేషన్స్ ఆఫ్ n. ఓకే.